వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. శుభవార్త చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ. విజయవాడ రూట్లో వెళ్లే ప్రయాణికులకు 10% డిస్కౌంట్. ప్రైవేటు బోట్ల వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతాం, అరెస్టులు కూడా చేయిస్తాం. చంద్రబాబు హెచ్చరిక. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి. పలు రైళ్లను రీషెడ్యూల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే. చంద్రబాబు ఇంట్లో ఉండలేని పరిస్థితులు కాబట్టే కలెక్టరేట్లో ఉండే బిల్డప్లు. వైఎస్ జగన్ విమర్శలు. తెలంగాణలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోవడంతో 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలో 10% రాయితీ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ పథకం అన్ని రకాల ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సుల్లో వర్తిస్తుందని ముందస్తు రిజర్వేషన్స్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు. విజయవాడలోని పరిస్థితులు కొందరిలోని డబ్బు ఆశను, మరికొందరిలోని మానవత్వాన్ని బయటపెడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కొందరు ప్రైవేటు బోట్ల ఓనర్లు 10 నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు సత్యనారాయణపురం నుంచి రైల్వే స్టేషన్కు 30 నుంచి 200 రూపాయలు తీసుకుంటున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు మాత్రం బాధితులను ఫ్రీగా తరలిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ప్రైవేటు బోట్ల వాళ్ళ డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతాం, అరెస్టులు కూడా చేయిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎవ్వరూ ప్రైవేటు బోట్లు ఆథరైజేషన్ లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి. అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి, డబ్బులు ఇవ్వద్దండి. రెండోది, ట్రాక్టర్లు ఎన్ని కావాలంటే అన్ని పెట్టాం. ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం. ఇంట్లో కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోలేకపోతున్నారు వాటర్లో. ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం. కొన్ని బస్సులు కూడా పెట్టాం, ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి అన్ని సదుపాయాలు చేశాం. ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను, మీకు పేరుతో సహాయం అంటాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం. డబ్బులు వసూలు చేయొద్దండి. వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా, జైల్లో పెట్టిస్తా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని, కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కంటికన్నె, కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు 52 గంటల్లో రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేశారు. వరదలతో ధ్వంసమైన రైల్వే ట్రాక్ను 1000 మంది వరకు కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆఫ్లైన్ మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, డౌన్లో అర్ధరాత్రి వరకు పనులు పూర్తి కానున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆఫ్ మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, దీనితో రైళ్ల రాకపోకలు మళ్లీ ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముప్పనుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుని నివాసం ఉంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందున అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్లో ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాలు, వరదల సమాచారం ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలు వస్తే పెద్ద ఎత్తున ఆదుకున్నామని అన్నారు. వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి. కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం.
ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పోటెత్తాయి. చెరువులు జలకలను సంతరించుకోగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ను అందించింది. రాబోయే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యానాం ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సముద్ర మట్టానికి సగటున 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దశలో వంగి ఉందని పేర్కొంది. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.